never made it, but I know what it takes. I'm motivated by a mix of emotion. Got my statement, and I'm reading it slow so I can understand it fully. Appreciate my standing, go out of this world and ride on. రీల్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు రోజు మొత్తం ఈ గ్రీన్ టీలను ఈ ఓట్స్ చపాతీలు పెట్టేసి బతికేమంటే బతికేస్తాను నేను చక్కగా. ఇవి పెట్టుకున్నాను అనుకున్నాను. అంటే నా కిచెన్ నాకు ఎక్కేస్తాను. చూసి అందరూ కొంతమంది నేర్చుకుంటాను. అందరూ నీట్గానే ఉంటున్నారు. చిన్న చిన్న కప్పు ఎందుకంటే ఫస్ట్ టైం అయినా గ్రీన్ టీ అంటే గ్రీన్ టీ ఒక లెవెల్ పెంచాలి కదా. అందుకని గ్రీన్ టీ అంటే గ్రీన్ టీనే. హాఫ్ అన్ అవర్ ఏం తాగుతాం మార్నింగ్. హాఫ్ అన్ అవర్ టైం మనం విసిగిస్తాను. హాయ్, ఈరోజు గ్రీన్ టీ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి చిన్న ఈరోజు నేను గ్రీన్ టీ చేద్దాం అనుకుంటున్నాను. డైలీ 2 times తాగుతాను. మార్నింగ్ అయిపోయింది, ఇక ఈవినింగ్ చేసేటప్పుడు అంటే ఇప్పుడు నైట్ అనుకోండి, ఈవినింగ్ కాదు, నైట్ టైం కూడా కంపల్సరీ తాగి పడుకుంటాను. నేను అదే సరదాగా చిన్నది అన్నాను అనమాట. చిన్న నేను గ్రీన్ టీ చేసుకున్నాను, షూట్ చేద్దామంటే ఓకే అన్నాడు. సరేనని చెప్పేసి ఇక రెడీ అయిపోయి వచ్చేసాను. చాలా ఎంజాయ్ చేస్తాను గ్రీన్ టీ తాగేటప్పుడు. నాకు చాలా యూస్ఫుల్గా అనిపించింది ఇది. అసలు నేను దగ్గర దగ్గర 8 years నుంచి తాగుతున్నాను. అంత క్రితం వేరే బ్రాండ్ తాగేదాన్ని, ఓన్లీ గ్రీన్ టీనే తాగేదాన్ని. ఇప్పుడు ఏంటంటే కాంబినేషన్ అనమాట, తులసి ప్లస్ గ్రీన్ టీ, ఈ కాంబినేషన్ది తాగుతున్నాను. దానివల్ల ఏంటంటే చాలా నాకు అసలు బెనిఫిట్స్ అనిపించినాయి. 2 years నుంచి ఇంకొంచెం యాక్టివ్గా అనిపించాను, హెల్తీగా అనిపిస్తున్నాను. మెయిన్ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా ఉంది నాకు హెల్త్ అంతా కూడా. దానికి కావాల్సిన ఏంటంటే గ్రీన్ టీ కామన్ కదా, హనీ, లెమన్, కప్ ఆఫ్ వాటర్. నా ఒక్కదానికే కదా కప్ ఆఫ్ వాటర్. మార్నింగ్ అయితే 2 cups నేను చేస్తాను, ఎందుకంటే మా హస్బెండ్ నేను ఇద్దరం తాగుతాము. ఇంకా నైట్ నేను ఒక్కదాన్నే తాగుతాను, అందుకని ఈ కప్పే రాసుకుంటాను. చేస్తాం, మాట్లాడుకుందాం, సరేనా? ఈ కప్పు తాగితేనే నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొంచెం కూడా తగ్గనే ఉంది. డైలీ ఈ కప్పు తాగుతాను 2 times. ఇప్పుడు 1 కప్పు కదా, 1 స్పూన్ వేసుకుంటాను. ఇలా ఉంటుంది అనమాట. దాంట్లో ఈ డబ్బా ఉంటుంది, డబ్బాలో ఈ కవర్ ఉంటుంది. వన్ స్పూన్, ఫుల్ స్పూన్ వేసుకున్నాను. ఇలా మంచిగా మరగబెట్టుకోవాలన్నమాట. బాగా ఇటు షిఫ్ట్ చేద్దాం. చిన్నకి పాపం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇటు షిఫ్ట్ చేద్దాం. ఓకేనా తండ్రి? ఇట్లా అన్నమాట. అసలు దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్ మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది, మంచిగా బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. అది మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రానివ్వకుండా అన్నీ ప్రొటెక్ట్ చేస్తుంది. హార్ట్కి కానీ, బ్రెయిన్కి కానీ, ఇంటెస్టైన్ కానీ, మళ్ళీ డయాబెటీస్ వాళ్ళకి కానీ అన్నీ కంట్రోల్ చేసే యూస్ఫుల్ థింగ్స్ ఉంటాయి. మెయిన్ బ్రెయిన్ అసలు మెమరీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మెమరీ లాస్ ఉంటుంది కదా, దాని నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది మనల్ని. కంపల్సరీ మెమరీ అనేది మంచిగా అనిపిస్తుంది. నాకు ఆ డిఫరెన్స్ తెలిసింది. ఒకప్పుడు నాకు ప్రతిదీ మా చెల్లి నేను అనుకునేవాడు, నాకు మెమరీ లాస్ అయిపోయింది అనుకున్నా. ఇది తాగినప్పటి నుంచి కొంచెం మెమరీ బాగానే ఉంది, నాకు అన్నీ బాగానే గుర్తుకొస్తున్నాయి. మళ్ళీ ఇంటెస్టైన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ మెయిన్ ఏంటంటే టీత్కి కూడా చాలా మంచిది. మనం నిద్రపోయేటప్పుడు కంపల్సరీ తాగామంటే అసలు టీత్ ప్రాబ్లమ్స్ కూడా రావు. అసలు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళే పని తప్పుతుంది మీరు ఇది తాగారంటే. అన్ని యూజెస్ ఉంటాయి దీనివల్లను.
అసలు నేను ఇది కొంచెం ఇట్లా మరిగిన తర్వాత బాయిలింగ్ పాయింట్ వచ్చిన తర్వాత డైలీ మార్నింగ్ ఫేస్కి కూడా నేను ఇట్లా స్టీమ్ చేసుకుంటాను. చక్కగా ఇలా పెట్టుకొని ఇలా ఇలా పీల్చుకుంటాను. ఇలా మెయిన్ ఏంటంటే బ్రీతింగ్ కూడా బాగుంటుంది కదా, దానివల్ల నాకు బాగా అనిపిస్తుంది. అసలు నాకు ఏంటో డైలీ లెగవగానే ఇది తాగింది అసలు నాకు ఏ పని జరగదు. ఇది తాగిన తర్వాతనే చాలా యాక్టివ్ ఉంటాను, బాడీ అంతా చాలా యాక్టివ్ అనిపిస్తుంది. ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా అందరూ తాగితే చాలా మంచిది. ఇప్పుడు మా చిన్నకు కూడా నేను అలవాటు చేద్దాం అనుకుంటున్నాను ఇక నెక్స్ట్ వీక్ నుంచి. ఇప్పుడు చాలాసార్లు అడిగాను, వాడు తర్వాత పోస్ట్ పోన్ చేస్తున్నాడు. ఇక నేను నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ నుంచి వాడికి కూడా అలవాటు చేస్తాను. ఇప్పుడు కొంచెం తాగుతావా చిన్నయ్య? సరే, చిన్నకు కూడా కొంచెం ఇస్తాను. ఇప్పుడు మీకు ఈ వీడియో వల్ల బోర్ కొడుతుందేమో కానీ నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది చెప్పాలని. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇట్లా హెల్త్ పాయింట్స్ చెప్పడం అంటే నేను చాలా ఎంజాయ్ చేస్తాను. అందరికీ నేను అసలు ఎవరితో కలిసినా కూడా ఫస్ట్ హెల్త్ గురించే మాట్లాడుకుంటా, అంత ఇష్టం అనమాట. కొంతమంది బోర్ కొట్టచ్చు, కానీ బోర్ కొట్టిన వాళ్ళు కొంచెం స్కిప్ చేసేసేయండి. హెల్త్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటిన్యూ చేయండి, ఓకేనా. మెయిన్ ఏంటంటే స్కిన్ డిసీజెస్ సోరియాసిస్ అంటారు కదా, అది కూడా రాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా డాండ్రఫ్ అనేది రానివ్వదు. అసలు సో మెనీ యూజెస్ అనమాట. ఇందులో ఏంటంటే మనం ఈ హనీ ఈ లెమన్ వేస్తాం కదా, ఎంజైమ్స్. ఈ లెమన్ కూడా విటమిన్ సి కదా. నేను ఒకప్పుడు 85 kg ఉండేదాన్ని. మీరు అసలు నమ్మరు, నేను 85 kg అంటే 85 kg నమ్ముతాం. నీకంటే తెలుసు కదా చిన్న, 85 నుంచి నేను ఇప్పుడు 70కి వచ్చేసాను. చాలా నాకైతే చాలా యూస్ఫుల్గా అనిపించింది. అందుకని అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఇంక ఈరోజు చేద్దాం అనుకున్నాను. మెయిన్ నాకు అసలు ఇప్పుడు 8 years నుంచి తాగుతున్నాను కదా, నాకు అసలు తాగంగా ఒకటి అనిపించింది అనమాట. ఇప్పుడు ఇంట్లో హౌస్ వైఫ్ అంటే తల్లి ఎట్లాగా హస్బెండ్ని పిల్లల్ని ఎలాగా మేనేజ్ చేస్తుందో అందరికీ మల్టీ టాస్క్ చేస్తుంది కదా. ఇప్పుడు మీరు గూగుల్ తల్లిని ఎలా అంటారు అట్లని ఇప్పుడు మేము కూడా అంతే కదా. ఇంట్లో ఒక ఫ్యామిలీని రన్ చేయాలంటే మేము కూడా అంతే కదా, చక్కగా అన్ని మల్టీ టాస్క్లు చేస్తాము. మగవాళ్ళు ఏముంది, బయటకు వెళ్తారు, సంపాదించుకొని వస్తారు. కానీ లేడీస్ అట్లా కాదు కదా, మల్టీ టాస్క్. అట్లా పిల్లల్ని చూడాలి, ఇల్లుని చూడాలి, అన్నీ. అసలు మార్నింగ్ లేచిన మొదలు పడుకునే వరకు బ్రెయిన్ అంతా ఫ్యామిలీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అంత బిజీగా ఉంటుంది అనమాట. అంటే ఒక బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది, మొత్తం ఫ్యామిలీని అంతా బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. నాకు ఈ గ్రీన్ టీని కూడా అసలు నేను మాతోనే పోల్చుకున్నాను. ఇది కూడా అంతే, బాడీ ఫంక్షన్ని అంత బ్యాలెన్స్డ్గా చేస్తుంది. ప్రతి పార్ట్ని కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. అన్ని యూస్ఫుల్ థింగ్స్ ఉన్నాయి ఇందులో అసలు. అందుకని నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఇది ఒక తల్లిలాగా అనిపిస్తుంది. అంటే నేను కూడా తల్లిని కదా, నాకు ఇది తల్లి అనమాట. అట్లా ఫీల్ అయిపోతూ ఉంటాను నేను రోజు తాగినప్పుడల్లా అదే అనుకుంటాను. గ్రీన్ టీ వల్ల నాకు ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అసలు అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే సడన్గా ఒకసారి నేను కూడా ఇట్లా యూట్యూబ్లో చూసి అలవాటు చేసుకున్నాను, గ్రీన్ టీ తాగితే మంచిది అని చెప్పేసి. వెయిట్ లాస్, నేను అసలు వెయిట్ లాస్ కన్నా టీత్ ప్రాబ్లం కానీ స్టార్ట్ చేశాను. కానీ నాకు అన్నిటి మీద మంచిగా వర్క్ చేసింది అసలు. అందరు ప్రతి ఒక్కళ్ళు ఈ గ్రీన్ టీ తాగండి. తాగేవాళ్ళు 2 times తాగండి, తాగని వాళ్ళు అలవాటు చేసుకోండి, అంత బాగా అనిపిస్తుంది. రోజు ఇలానే నేను ఆవిరి పట్టేసుకుంటాను. అసలు నేను ఇట్లా మామూలుగా నేను రోజు ఆవిరి పట్టుకుంటాను. కానీ ఈ కరోనా వల్ల అందరు అన్నారు స్టీమ్ పట్టుకోవాలి అని అంటున్నారు కదా. నేను ఆల్రెడీ పట్టేసుకుంటున్నాను. నేను బాగానే ప్రికాషన్లోనే ఉన్నానులే అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఇప్పుడు నేనేం కొత్తగా ఏం పాటించట్లేదు. డైలీ ఇది మాత్రం రోజు 2 times తీసుకున్నాను. ఈ పక్కన అసలు మామూలు టీ కూడా పనికిరాదు, అంత బాగా అనిపిస్తుంది. ఈ కాంబినేషన్ది తీసుకోండి, తులసి ప్లస్ గ్రీన్ టీ కాంబినేషన్ది సూపర్గా ఉంటుంది. మా చెల్లి మొన్న US నుండి వచ్చి నా దగ్గర ఇట్లాంటివి 2 డబ్బాలు పట్టుకుని వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు నా దగ్గర 2 ఉన్నాయి. అసలు ఇంకా 4 ఉంటే 4 ఇచ్చి పంపించేదాన్ని. ఎందుకంటే ఆ USలో గ్రీన్ టీ అంతగా నచ్చలేదు, దానికి ఒక రకమైన బిట్టర్ లాగా ఉందండి. ఇది చాలా టేస్ట్ అనిపిస్తుంది. అమ్మో, ఇప్పుడు ఈ USలో యూట్యూబ్ వాళ్ళు చూసారంటే దిగు పైకి వెళ్తున్నావు, డిలీట్ చేస్తాను కదా. నువ్వు మరీ ఎక్కువ ఊహిస్తున్నావు అని. అదా
యూట్యూబ్ అంటే అమెరికా వాళ్ళు యూట్యూబ్ అమెరికా కదా చిన్న, నేను అమెరికా బ్రాండ్దే నేను తప్పు పడుతున్నాను కదా. అదా గ్రీన్ టీ అమెరికా వాళ్ళది ఝాన్సీ చిన్న నచ్చలేదు. అలాంటిది ఇప్పుడు మనం వాళ్ళ బ్రాండ్ మనం ఇది చేసామనుకో, వాళ్ళు నీదెందుకు చూస్తా, సుఖం చూస్తే చిన్న. అందుకే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, దిగు దిగు అంటున్నావు. దిగు అన్నావా? సరే ఇంకేం చెప్పను. మా చెల్లి కూడా ఇలాంటివి తీసుకుని వెళ్ళింది, బాగా టేస్ట్ బాగుందని చెప్పేసి తీసుకుని వెళ్ళింది. సో అందరు తులసి ప్లస్ గ్రీన్ టీ ఉన్న కాంబినేషన్ తీసుకోండి, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు అసలు దీన్ని అసలు అన్ని కంట్రీస్ కంటే మన ఇండియా చాలా హెర్బల్గా అంత ఆయుర్వేదిక్గా అంతా బాగునిపిస్తుంది కదా. ఇదంతా ఆయుర్వేదిక్ సంబంధించింది, అన్ని హెర్బల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో. దానివల్ల ఏంటంటే ఏంటమ్మా బ్రాండ్ తులసి ప్లస్ గ్రీన్ టీ బ్రాండ్ ఆర్గానిక్ ఇండియా బ్రాండ్ ఏమో తెలియదు, ఆర్గానిక్ ఇండియా అని ఉంది. అసలే నేను స్పెట్స్ పెట్టలేదు, నేను అసలే గుడ్డి మొహాన్ చిన్నాను అట్లా అనబాకు బ్రాండ్ అది ఇది నాకు కనబడట్లేదు. ఇక్కడ స్ట్రెస్ రిలీవింగ్ అండ్ రిఫ్రెషింగ్ అని ఉంది, చక్కగా నిజంగానే రిఫ్రెష్ అవుతారు. ఇది తాగారంటే రిఫ్రెష్ 100% ష్యూర్, అది మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే నేను ఫీల్ అవుతాను కదా, ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మీకు. ఓకే, ఇది మనం వడగట్టేసేసుకొని ఈ హనీ అన్ను లెమన్ వేసేసుకొని ఎంజాయ్ చేద్దాం. ఓకేనా, వడగడదాము. ఇదన్నమాట సంగతి. మంచి బ్రాండ్ కొనుక్కోవాలంటే మంచి బ్రాండ్ కొనుక్కోవాలని మా వారు అక్కడి నుంచి అరుస్తున్నారు. మంచి బ్రాండ్ అంటే కొనుక్కోండి, మంచి బ్రాండ్ ఆర్గానిక్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్. ఇందులో మనం ఇప్పుడు హనీ అన్ను లెమన్ వేసుకున్నాం. మనం స్ట్రెయిన్ చేసిన తర్వాత ఈ గ్రీన్ టీ ఇది ఉంటుంది కదా వేస్ట్, అది కూడా మనం ఎంత కూడా వేస్ట్ చేయవసరం లేదు. మంచిగా మ్యానిక్యూర్ పెడిక్యూర్ అసలు ఒక్క మాటలో చెప్పాలంటే బాడీ స్క్రబ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, అంత బాగా పనిచేస్తుంది. నేను అసలు ఎప్పుడు యూజ్ చేసుకుంటాను. కాళ్ళకి క్రాక్స్ ఉంటాయి కదా, ఆ క్రాక్స్ కూడా అసలు దీని నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, అంత బాగా యూజ్ అవుతుంది. అంత మంచి క్వాలిటీస్ ఉన్న ఈ గ్రీన్ టీ మాత్రం అసలు గ్రీన్ టీ కాదు, ఇందులో తులసి కూడా ఉంది కాబట్టి తులసి ప్లస్ గ్రీన్ టీ, ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న ఈ గ్రీన్ టీ మాత్రం అందరూ యూజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఒక లెమన్ సరిపోతుంది అని ఒక స్పూను, 1 స్పూన్ హనీ, నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అసలు నాకు రోజు మొత్తం ఈ గ్రీన్ టీలను ఈ ఓట్స్ చపాతీలు పెట్టేసి బతికేమంటే బతికేస్తాను నేను చక్కగా. చిన్నయ్య అన్నం అయ్యొద్దు నాకు, ఈ జాలు నాకు. చూసారా అన్ని ఇట్లా షీట్ మీద పెట్టుకున్నాం అనుకోండి, ఎంత నీట్గా ఉంది అసలు. ఒకసారి ప్లాట్ఫామ్ నాకు లుక్ వేసుకో చిన్నయ్య, నా ప్లాట్ఫామ్ని నా కిచెన్ ఒక లుక్ వేసుకో. కిచెన్ అమ్మా డబ్బా, అమ్మా సెల్ఫ్ డబ్బానా? సెల్ఫ్ డబ్బా లేదు, సెల్ఫ్ కాదండి, చూసి అందరు కొంతమంది నేర్చుకుంటారు, అందరు నీట్గానే ఉంటున్నారు. ఓకే డన్, అయిపోయింది గ్రీన్ టీ. చిన్న నువ్వు కూడా, నేను ఇక్కడ వరకు తాగుతా, ఇక్కడి నుంచి నువ్వు చూద్దాం. కానీ ఇప్పుడు కరోనా కదా చిన్న, నీకు సపరేట్ గ్లాసులు ఇస్తాను. ఈ కరోనా ఒకళ్ళు తాగకూడదు. ఫస్ట్ చిన్న కప్ ఇద్దాం, ఎందుకంటే ఫస్ట్ టైం తాగుతున్నాడు చిన్న, ఎప్పుడు తాగలేదు. ఏ చిన్న, చీస్ చీస్. ఎలా ఉందమ్మా? ఎంత బాగుందో చిన్న, నువ్వు తాగావు కదా చిన్న, ఎందుకు అట్లాగా? యావరేజ్. ఎందుకు చిన్న అసలు బాగానే ఉందిలే, ఎంత బాగుందో అసలు. నిజంగా నేను జెన్యున్గా చెప్తున్నాను, చాలా బాగుంది. అందరూ ఇట్లా చేసుకోండి చక్కగా. ఒక కప్పు వాటర్కి 1 స్పూన్ గ్రీన్ టీ వేసుకొని, 1 స్పూన్ హనీ వేసుకొని, 1 లెమన్ పిండి వేసుకొని సరిపోతుంది. చాలా అసలు టేస్ట్ కరెక్ట్ కాంబినేషన్ అనమాట. రేషియో కూడా కరెక్ట్గా అదే
ఎక్కువ తక్కువ వేసుకోకుండా 1:1:1 వేసేసుకుంటే సరిపోతుంది. అసలు నా స్కిన్ అదే అంటే ఏదో అందరూ అంటారు కొంచెం గ్లోగానే ఉన్నారు అవునా? అంటారు. దానికి గ్రీన్ టీ నేనేమోనని నాకు అసలు డౌట్ వస్తూ ఉంటుంది. ఎనీహౌ స్కిన్కి కానీ హెయిర్కి కానీ అన్నిటికీ మంచిది. ఊరికే ఎందుకండి ఎక్స్టర్నల్ ఏ చేయవసరంలా, ఇంటర్నల్గా మనం సిస్టమ్ అంతా కరెక్ట్గా ఉందనుకో అన్నీ మంచిగా ఉంటాయి. భలే ఎంజాయ్ చేస్తున్నావమ్మా, భలే ఎంజాయ్ చేస్తున్నావమ్మా. మంచిగా గార్డెన్ చూసుకుంటా, లైటింగ్ చూసుకుంటా బాగా ఎంజాయ్ చేస్తున్నాను చిన్న. ఓకే, నేను ఎంజాయ్ చేసుకుంటూ తాగుతాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.